ఐతిహాసిక దినం, చారిత్రాత్మక దినం, పావన దినం, ఆధ్యాత్మిక వెలుగు ఇచ్చే దినం. హిస్టారికల్ ఎందుకంటే 45 సంవత్సరాల ముందు 1981లో స్వామి బ్రహ్మానంద గారి జయంతి సందర్భంలో ఈ టెంపుల్, ఈ దేవాలయం సంప్రోక్షణ చేయబడింది. దాని మొట్టమొదటి ఫోటో టీవీలో చూడండి, టీవీ మానిటర్లో 10వ అధ్యక్షులు శ్రీమద్ స్వామి వీరేశ్వరాంజీ మహారాజ్ గారు ప్రణామం చేస్తున్నారు. ఆయన వెనకాల స్వామి గంభీరానందజీ ఉన్నారు, హాఫ్ విజన్. ఆయన వెనక స్వామి గీతాంజీ మహారాజ్ అని ఉన్నారు. అదే గుంపులో కొంచెం వెనకాల వైపు రంగనాథాంజీ కూడా ఉన్నారు, ఫోటోలు కనబడరు. వీరేశ్వరాంజీ గారి దృష్టి ఎంత సూక్ష్మమైందంటే రామకృష్ణులు తప్ప ఇంకేమీ చూసేవారు కాదు ఆయన. అంత లోతు, అంత డెప్త్, అంత కాన్సన్ట్రేషన్, డివోషన్, ఫెయిత్, సరెండర్. He was the 10th president of the order, Holy Mother's disciple. సెకండ్ ఫోటోగ్రాఫ్, మహారాజ్ గారు ఆరతి చేస్తున్నారు. ఫస్ట్ ఆరతి టు శ్రీరామకృష్ణ. స్వామి హితానందజీ ఉన్నారు అక్కడ, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాంక్స్ హూ అటైన్డ్ బ్రహ్మజ్ఞాన బై పూజ. బేలూరు మఠ్ పూజారి he was. He was considered as a realized soul by doing puja only. అంత నిష్ఠ. ఆయన వచ్చి ఇక్కడ పూజ చేశారు ఆ రోజు. ఆయన పక్కన స్వామి అభయానందజీ, భరత్ మహారాజ్, ఫేమస్, ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి తెలుసు. టైగర్ స్వామి అనేవారు ఆయన. హీ వాజ్ ఎ రెవల్యూషనరీ, ఫ్రీడమ్ ఫైటర్. బ్రహ్మానంద స్వామి కృప వల్ల శారదా రామకృష్ణ మఠంలో చేరి బేలూరు మఠ్ మేనేజర్గా ఎన్నో సంవత్సరాలు సేవలు అందించారు. హోలీ మదర్స్ డిసైపుల్ ఆయన. ఆయనకి రామకృష్ణులకు ఇక్కడ కూర్చొని భక్తుల ప్రార్థన వింటున్నట్లు విజన్ కలిగింది ఆ రోజు. అది మన భాగ్యం. ఇక్కడ మనం రోజు నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మూడవ ఫోటో, రామకృష్ణులు ఆ రోజు ఎలాగుండేవారు అలంకారం తర్వాత. వింత వేరే స్వామి వాళ్ళందరికీ అన్ని చోట్ల మార్బుల్ వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ రామకృష్ణులు చాక్లెట్ రామకృష్ణులు అయిపోయారు. చాలా సంవత్సరాలు పట్టింది కొంతమందికి ఆ కాన్సన్ట్రేషన్ రావడానికి. బికాజ్ అన్ని చోట్ల చూసి ఏం చూస్తారు, వైట్ మార్బుల్ స్టాచ్యూస్. ఇక్కడ బ్రాన్స్, బ్రాస్ అన్నీ కలిపి, పంచలోహాలు కలిపి చేసిన విగ్రహం. తరువాత పూజ జరుగుతూ ఉంది. 2 ఫోటోలు, పూజ జరుగుతుంది అలంకారం చేసి. అది షోడశోపచార పూజ ఈరోజు జరిగినట్లే ఆ రోజు కూడా జరిగింది, 1981. సో వీఆర్ 45 years old in this temple. లాస్ట్ ఫోటో నిన్న నైట్ తీసింది, ఎలాగుంది, 45 సంవత్సరాల తర్వాత అలంకారం. So our duty is to participate, is to sustain, రక్షించాలి దాన్ని, రావడం వెళ్ళడం కాదు. Devotees have got a great role in the Ramakrishna movement, in every center, whether it's in Srinagar in Kashmir, whether it's Hyderabad in the Deccan Plateau, whether it's Ramanathapuram in last bit of India, Rameshwaram దగ్గర, ఎక్కడికి వెళ్ళినా కూడా we have to preserve, we have to promote, we have to practice, we have to contribute. అప్పుడే ఒక సెంటర్, అప్పుడే ఒక నది సముద్రానికి వెళ్ళేంత వేగం తీసుకుంటుంది.
ఇట్ గెట్స్ వెలాసిటీ, ఫోర్స్. లేకుండా ఉంటే చిన్న కాలువలాగా ఉండిపోతుంది అంతే. హ్యావ్ ఫెయిత్ ఇన్ రామకృష్ణ. డెవలప్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ sadhana of Sri Ramakrishna. Don't just come only as devotees. Participate. Give your life. కాయేన వాచ మనసేంద్రియైన అన్నప్పుడు ఆ భావంతోనే రావాలి. అది హోమం ఒక తాత్పర్యం. మనలో ఉండే అగ్ని ఎలాగది వెలుగుతూ ఉంటుంది, నెయ్యి వేస్తూ ఉండాలి, నీళ్లు వేయకూడదు. అది మన బాధ్యత. ఎలాగుండింది ఈ ప్రాంతం, ఇప్పుడు మనం దాని ఆ ఫలాలు అనుభవిస్తున్నాం, ఆ పండ్లు అనుభవిస్తున్నాం కూర్చొని హాయిగా. పూర్వం ఫోటోస్ చూడండి, డంపింగ్ యార్డ్ ఇది హైదరాబాద్ వాళ్ళకి. సెవేజ్ ల్యాండ్, 10 అడుగులు లోపల యాసిడ్ ఉంది, నల్ల మట్టి, ఏమీ పెరిగేది కాదు. 2 రోజుల తర్వాత ఎండిపోయేది అంత. ద హీట్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ది గ్రౌండ్. అలాంటి ప్రాంతం ఎలాగుంది ఇప్పుడు. రిపీటెడ్ రీసైక్లింగ్ ప్రాసెస్. 1979లో ఎక్వైర్ చేసుకున్నారు. 1981లో దేవాలయం ఉద్ఘాటన, సంప్రోక్షణ. 1వ గేట్ దగ్గర ఉండే హెల్త్ సెంటర్ నుంచి గెస్ట్ హౌస్ వరకు ఉండే అది ఎంటైర్ కాంప్లెక్స్ విదిన్ 2 years. Look at the might, look at the grace of Sri Ramakrishna working through Swami Ranganathanji. This was a deserted land. ఎవరు తీసుకోలేదు దీన్ని, రామకృష్ణ ఎన్నుకున్నారు. 2 పట్టణాల మధ్యలో లోవర్ ట్యాంక్ బండ్. ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఓల్డర్ జనరేషన్ ఫ్రమ్ స్వామి వివేకానంద టు ది ప్రజెంట్ జనరేషన్. ఎక్కడ వెళ్ళినా కూడా సో ది సివేజ్ ల్యాండ్, Maharaj had a vision when he was in Secunderabad. He told us personally, had a clear vision that Sri Ramakrishna will live here for many, many, many decades and years. Bahujana Hitaya, Bahujana Sukhaya. And this will be a great center of spiritual orientation. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, అప్పుడు యునైటెడ్ ఆంధ్ర నిర్మాణం కోసం, జాగృతం కోసం ఎంత శ్రమించారు పూర్వీకులు. ఇక్కడ ఒక స్లమ్ ఉండింది, 100 మంది కుటుంబాలు. ప్రేమతో వాళ్ళు నచ్చజెప్పి చేసి, వాళ్ళు ఇందిరా పార్క్ వెనకాల వాళ్ళ స్థలాలు ఇచ్చి, ఇంటింటికి వెళ్ళి 2 రూపాయల కోసం, 3 రూపాయల కోసం అడుక్కొని డొనేషన్ కోసం ఇటుకిటిగా కట్టిన స్థలం ఇది. దేవాలయం, స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, హెల్త్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, మాంగ్స్ క్వార్టర్. లాస్ట్లో వచ్చింది హ్యూమన్ ఎక్సలెన్స్ 21st centuryలో. ఇవన్నీ 20th centuryలో అయిపోయింది. ఆ ప్రాంతంలో వీళ్ళందరూ డిస్ప్లేస్ అవుతున్నప్పుడు, మళ్ళీ వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తున్నప్పుడు, ఒక అబ్బాయి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక స్లమ్ డ్వెల్లర్, ఆడు ఒక్కొక్క ఇటుక మోసి బిల్డింగ్ కోసం, ఈ దేవాలయం కోసం కష్టపడేవాడు. రంగనాథాన్ని గమనించారు దాన్ని. దిస్ ఫెలో సో సిన్సియర్, హీ కెనాట్ లిఫ్ట్ మోర్ దెన్ 1 brick, లీన్ అండ్ థిన్ ఫెలో. ఆడికి ఆశీర్వాదం చేసి ఒక విల్ లాగా రాసి పెట్టారు ఆయన. టిల్ యూ డై సర్వ్ శ్రీరామకృష్ణ హియర్. 100 వచ్చారు, 100 పనులు వెళ్ళిపోయారు. ఆడు మాత్రం నిష్ఠతో పనిచేశాడు. ఒక్కడే. ఆ టైంలో వర్కర్కి శాలరీ ఇవ్వకుండా డబ్బు ఉండేది కాదు. అలాంటి వాడు హోల్ క్యాంపస్ మార్నింగ్ 5 o'clock మంగళారతికి అటెండ్ అయ్యి హోల్ క్యాంపస్ ఊడ్చేవాడు ఒకడే.
అంత డెడికేషన్ చూడండి. మాట రంగనాథాంజీ గారు చెప్పారు, ఇంకా ఎవరు వచ్చినా ఎవరు చేసినా ఇది లేదు, ఆడికి భయం లేదు, జిగుప్స లేదు, సందేహం లేదు. రామకృష్ణ ఉన్నారు అంతే, ఆయన సేవ చేస్తున్నాను. స్వామి చెప్పారు నాకు, శాలరీ ఇచ్చినా చేసేవాడు, ఇవ్వకపోయినా చేసేవాడు. మహారాజ్ యూస్ టు లవ్ హిమ్ వెరీ మచ్. తర్వాత లాస్ట్లో ఫ్లోరాసిస్ వచ్చి కాళ్ళు బౌ లెగ్స్ వచ్చేసి నడవలేకపోయాడు. పార్కింగ్ ఇచ్చారు పరమార్థాంజీ గారు ఉన్నప్పుడు. అది నిష్ఠతో చేసేవాడు. అది కష్టం, నడవడానికి కష్టం, నడవడానికి కష్టం ఉన్నప్పుడు దేవాలయం పని సేవ జ్ఞానదాంజీ ఇచ్చారు. ప్రౌడ్గా ఒక బ్యాడ్ చేసుకునేవాడు, 1981 వర్కర్ అని. లాస్ట్ డే లుక్ ఎట్ హౌ శ్రీరామకృష్ణ బ్లెసెస్ దెమ్. అది ప్రూఫ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. లాస్ట్ డే దిస్ మ్యాన్ 8 o'clock లైట్లు ఆపి తలుపులు వేసి లాక్ చేసి 8:30గా జనరల్గా ఇంటికి వెళతారు, సైకిల్ దొక్కుని. యూనివర్సిటీ దగ్గర ఉండేవాడు. అన్నీ చేసి ప్రసాదం తీసుకొని 8:30కి వెళ్ళాడు, రామకృష్ణ స్మరణ చేసుకున్నాడు, భోజనం చేశాడు, పడుకున్నాడు. రామకృష్ణ లోకానికి ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయాడు. టిల్ ద లాస్ట్ డే ఈ ఫినిష్డ్ హిజ్ వర్క్. పూర్ణావతిలాగా కంప్లీట్ చేసుకొని ఉదయం 5 o'clock నాకు మెసేజ్ వచ్చింది, ఈ పాస్ట్ అవే ఇన్ స్లీప్. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మా హెల్త్ సెంటర్లో ఆ జనరేషన్ ఫాలో చేయడానికి ఫార్మసీలో పనిచేస్తుంది. వాళ్ళ అబ్బాయి రామచంద్ర అని అబ్బాయి పేరు. అతి అద్భుతమైన ఒక సేవకుడు. ఈజ్ నాట్ ఏ వర్కర్, ఈ వాజ్ ఎ సేవక్. వర్కర్ అంటే ఆడికి ఇష్టపడేది కాదు. అకౌంట్ పర్పస్ కోసం ఈజ్ ఎంప్లాయీ, బట్ ఈ సెడ్ ఐఎమ్ ఏ సేవక్ ఆఫ్ శ్రీరామకృష్ణ. చూడండి, అలాంటి వాళ్ళు ఈ సంస్థ ఉద్ధారం కోసం, సంస్థ ఒక మంచి కోసం త్యాగం చేశారు. సో దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, కాంట్రిబ్యూషన్ టు శ్రీరామకృష్ణ. అదైన తర్వాత ప్రచారం అయ్యి ఇప్పుడు 45 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎంతో ఉంది. రంగనాథన్ చెప్పేవారు, హ్యాడ్ ఎ విజన్ ఇన్ సికింద్రాబాద్ వేర్ ద టెంపుల్ షుడ్ బి, వేర్ ది ఆడిటోరియం షుడ్ బి, వేర్ ది లాన్ షుడ్ బి, వేర్ ది రోడ్ షుడ్ బి. అంటే దివ్య సంకల్పాలు ఇవన్నీ, కాస్మిక్ విజన్స్ ఇవన్నీ, సాధారణమైనది కాదు. ఆ కాస్మిక్ విజన్ కమ్స్ ఇన్ టు కాంక్రీట్ ఫామ్. ఊహలు కావు ఇవన్నీ, దృఢ సంకల్పాలు. మాంగ్స్ క్వార్టర్ ముందు నించొని మహారాజ్ చూపించేవారు, దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ విచ్ ఐ హ్యాడ్ ఇన్ సికింద్రాబాద్. ఠాకూర్ హ్యాస్ మేడ్ ఇట్ ఏ లివింగ్ ట్రూత్ దట్ ఎవ్రీ బిట్ ఈస్ ప్రెషియస్ హియర్. So that history is very, very important. Should contribute to the growth of this center. 25 సంవత్సరాలు రంగనాథాంజీ గారి అధ్యక్షత. అంటే ఈ ప్రాంతంలో 73లోనే అక్కడ సికింద్రాబాద్ హెడ్ అయిపోయారు. ఇక్కడ 81 నుంచి కంటిన్యూ అయిపోయింది అది, up to 98 till he became the president of the order. భాష రాకపోయినా ఇంగ్లీష్ ఉపన్యాసాలే, గ్రామాల్లో తిరిగి తెలంగాణ వైపు, అటు ఆంధ్ర వైపు ఇంటర్ప్రిటర్స్ పెట్టుకొని ప్రచారం, సేవ, పునర్నిర్మాణాలు, పునర్వసతులు. సో that we have to meditate. What I can do, what we can do, which will be an offering to Sri Ramakrishna.
It is not the countable days, 45, next year 46, తర్వాత 48, 49, 50. That is countable now. Quantum. But we have to work on the philosophy. We have to work on the truth. We have to work on the message, personal and social. అప్పుడే సార్థకత. So devotees have to play a very important role. You are catalysts. Bring the chemicals together. The crystallization will take place of itself into the physics. Bring the chemicals together. Crystallization will take care of itself. It will be formed. Crystals will be formed. So, the birthdays, the festivals, classes, service programs, participate చేయాలి. Both meditation and seeing God in action. అది మన బాధ్యత. Understand why these centers have come up. వివేకానందకి పని లేదనా? స్వామి బ్రహ్మానంద గారికి పని లేదనా? నిత్యసిద్ధులు, ఈశ్వర కోటిలు దిగి గొయ్యిలు తవ్వారు, లెట్రిన్ క్లీన్ చేశారు, ప్రచారం చేశారు, నలుమూలలకు వెళ్ళారు. ఆ సమయాల్లో వసతులు లేనప్పుడు, సరి అయిన ప్రయాణం ఇది లేనప్పుడు అన్నీ మనం తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ మంది ఇక్కడ పాల్గొనాలి ఇలాంటి కార్యక్రమాల్లో. ఓన్లీ ఆన్లైన్ 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 అంటే లాభం లేదు. అది భోజనం ఆన్లైన్ చేయండి. కొంచెం కష్టపడాలి, ముందుకు రావాలి. అయిపోయింది అది, ఆన్లైన్ బిజినెస్ ఓవర్. ఒక సెంటర్లో ఆన్లైన్ స్టాప్ చేశారు వాళ్ళు. రావటం లేదు ఎవరు. హాయిగా కూర్చొని ఇంట్లో కాఫీ తాగుతూ పూజ చూస్తుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మేము కష్టపడుతున్నాం ఆఫ్లైన్. సో దట్ ఈజ్ ఆల్సో టు బి థాట్ ఆఫ్. అందుకని మెల్లిమెల్లిగా ఇయర్లో తగ్గిస్తూ ఉంటాం. వీ విల్ ఆల్సో ఫాలో ఇట్. ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ సెంటర్. కమ్ ఫిజికలీ టు శ్రీరామకృష్ణ ఆన్ ద ఫెస్టివల్, సండేస్, హాలిడేస్, ఫంక్షన్ డేస్. పార్టిసిపేట్. ఇదే త్యాగం అంటే ఇంకేంటి? గివ్ అప్ సంథింగ్ టు గెట్ సంథింగ్. టెక్నికల్గా చూస్తే మన వాట్సాప్ గ్రూపులో nearly 11,000 devotees are there in the group. 25 groups ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు మీరు? You understand our problem? ఎంతవరకు మన వర్క్కి వెళ్ళాలి, లేక ఆఫీస్ ఉంటుంది, టేక్ లీవ్ ఆఫ్ ఎ డే. నీ జీతం పోయినా పర్లేదు, యూఆర్ గెటింగ్ సీట్ ఇన్ వైకుంఠ. అది కూడా నేను చూశాను. కొంతమంది సైంటిస్టులు బెంగళూరులో, టాప్ మోల్ సైంటిస్ట్ ఉండేవాడు, చాలా వృద్ధుడు ఇప్పుడు. ఈజ్ 90 years. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ మైండ్స్ ఆఫ్ ఇండియా. ఆయన యవ్వనంలో చూసాం మేము. when he was young, 45 years యంగ్ మ్యాన్. రామకృష్ణ బర్త్డే కానీ, వివేకానంద బర్త్డే కానీ, ఇక్కడ సెలబ్రేషన్స్ కానీ, చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్, సో అండ్ సో డేట్ up to 4 o'clock I will not be available, this Ramakrishna invitation పెట్టి వచ్చేసేవాడు. No, Mr. Murthy, you cannot go. This is very important project, Government of India project, the satellite have been launched, you are the important man అని చెప్పినా కూడా యూస్ టు అటెండ్, ఫినిష్, 4 o'clock వెళ్ళి దెన్ 3-4 days నిద్ర లేకుండా పనిచేసేవాడు. దట్ వాస్ దేర్ దిస్ వన్ డెడికేషన్. They never compromised on their work, office work or family work. బట్ ఇక్కడ దాన్ని విలువ ఎక్కువ ఇచ్చారు. అంత త్యాగమూర్తులు ఉన్నారు. సో యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు జాగృతం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బి అవేకండ్. చరైవేతి. Move on, move forward. You will get ratnas, you will get chandanam, you will get sandalwood, you will get
గోల్డ్ శ్రీరామకృష్ణ చెప్పినట్లు, గో ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, ఆగేవాడు ఆగేవాడు. అదర్వైజ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది పీపుల్. So that will happen when you constantly pray to Sri Ramakrishna, study the lives and teachings of the great disciples, attend the scripture classes, and help yourself. So అలాగా చరిత్ర ఉంది. చరిత్ర మనం రక్షించుకోవాలి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఫౌండేషన్ ఇంకొంచెం సిమెంట్ పోయాలి. వ్యాసమహర్షి ధ్యాన శ్లోకం ఉంది కదా, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. మహాభారతం అనే తైలం తీసుకున్నాడు, నెయ్యి తీసుకొని జ్వలిస్తున్న జ్ఞానమయంలో ఆఫర్ చేశాడు. ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, అది వ్యాసమహర్షి కాంట్రిబ్యూషన్. సో జ్ఞానమయంలో ఆ వెలిగించిన నిప్పులో, అగ్నిలో, జ్వాలలో, రామకృష్ణ అగ్నిలో, విచ్ స్టార్టెడ్ ఇన్ దక్షిణేశ్వర్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ త్రూ వేరియస్ సెంటర్స్ ఆఫ్ ది ఆర్డర్. ఇవంతా ఏంటి? వాట్ ఈస్ దిస్ సెంటర్స్? నాట్ సిమెంట్ బిల్డింగ్స్, నాట్ జస్ట్ సమ్ సెక్యులర్ యాక్టివిటీస్. స్వామి వివేకానంద దృష్టిలో ఏమిటి? ఎవ్రీ సెంటర్ ఆఫ్ ది రామకృష్ణ మఠ్ ఆర్ మిషన్ ఈజ్ ద భౌతిక శరీర ఆఫ్ శ్రీరామకృష్ణ, ద ఫిజికల్ బాడీ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఇట్స్ నాట్ ద బిల్డింగ్స్, ద భౌతిక శరీర. ఈ శరీరానికి మనం సేవలు అందిస్తున్నాం. దట్ వాజ్ హిజ్ టీచింగ్ టు అస్. సర్వీస్, డెకరేషన్స్, విలేజ్ డెవలప్మెంట్, హెల్త్ సెంటర్, లాంగ్వేజెస్, ఇక్కడ ఉండే యాక్టివిటీ చెప్తున్నా. కొన్ని మిషన్ సెంటర్, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను. అవన్నీ భౌతిక శరీరం. శ్రీరామకృష్ణ చక్కగా చేస్తే, మంచిగా చేస్తే, అందంగా చేస్తే రామకృష్ణుల ప్రియమవుతుంది. తస్మిన్ తుష్టే జగత్తుష్టం, ప్రణితే ప్రణితం జగత్. ఇఫ్ హీ ఈస్ ప్లీజ్, ద వరల్డ్ ఈస్ ప్లీజ్డ్. If he is satisfied, the world is satisfied. Tasmin tushte jagat tushtam. I need not please the whole world. I will please my Lord by this seva. It is also very important. Historical with points చెప్తున్నాను మీకు. For the next 1 year, వచ్చే సంవత్సరం మళ్ళా బ్రహ్మానంద స్వామి జయంతి. అప్పుడు 46వ సంవత్సరానికి మనం దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. టోటల్ 50 సంవత్సరాలు అయింది. 53 రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అఫిలియేట్ అయ్యి 1973లో. అయినప్పటికీ ఇంకా అజ్ఞానంలో పాపం రూరల్ తెలంగాణలో ఇంకా ఉన్నారు, తెలియదు వాళ్ళకి. ఎక్కడి నుంచి ధ్యానం వదిలి బ్రహ్మానందజీ శ్రీకృష్ణుడి తోటి విద్యార్థి బాలుడో గోపగోపీలతో ఉండేవాడు. 24 గంటల్లో 20 గంటలు సమాధిలో ఉండే స్వామి ఈశ్వరకోటి దక్షిణ భారతాన్ని శశి మహారాజుతో పాటు వచ్చి ఆయన శశి మహారాజు మహాసమాధి తర్వాత కూడా మళ్ళా కేరళకు లోపలికి వెళ్ళి సుమారు 8 సెంటర్స్ కేరళలో ఆయన స్థాపించారు. చూడండి ఎందుకు చేశారు? బెల్లుమట కూర్చొని ఉండొచ్చుగా. తమిళనాడులో ఎన్ని సెంటర్స్ స్థాపించారు. ఎక్కడ చూసినా విజన్స్, ఎక్కడ చూసినా రామకృష్ణ, ఎక్కడ చూసినా మదర్. మద్రాస్ రామకృష్ణ దేవాలయం ఈరోజే 2001లో ఇనాగరేట్ చేశారు. కాన్సిక్రేషన్ అయింది రంగనాథాంజీ ద్వారా. భువనేశ్వర్, చిక్రాకులింగ్రామ్ ఆయన జన్మస్థలం, త్రివేంద్రం, ఒట్టపాలం, హరిపాద్, కన్యాకుమారి, ఇంకెన్నో. అక్కడ ఏం వసతులు ఉంది? బట్ దే సా శ్రీరామకృష్ణ అండ్ వెంట్ దేర్.
So this is a very big yagna going on for the elevation of mankind to higher spiritual realms. And who is Swami Brahmananda Ji? Known as the Manasaputra of Sri Ramakrishna. The mind bond son antaru, sari in translation kadadi. Spiritual son of Sri Ramakrishna. Mobiles off cheyandi, lekapothe తీసేసుకుంటా. రామకృష్ణకి 2 విజన్స్, 2 కళలు తల్లి చూపించింది. ఒకటి ప్రార్థన, రామకృష్ణుల ప్రార్థన. అమ్మా, ఎవరైనా విద్యార్థిని పంపించు, యువకుడిని పంపించు, నా మనస్సుని అర్థం చేసుకునేలాగా ఒక మనిషిని పంపించు అని ప్రార్థనకి అమ్మ చూపించింది. తొడలో పెట్టింది ఒక పాపని, ఒక బాబుని పెట్టి, హీ ఈజ్ యువర్ సన్. రామకృష్ణ షాక్ అయిపోయారు. నాకు ఆ అబ్బాయి పుట్టడం ఏంటి? నో స్పిరిచువల్ సన్. నువ్వు కోరుకున్నావు కదా, నేను అర్థం చేసుకుంటాడు, నీలాగే ఉంటాడు, నీ మనోభావంకి సమానంగా ఉంటాడు. రామకృష్ణ అప్పుడు శాంతమైంది. చెప్పిన కొన్ని రోజులకే గంగా నదిలో పెద్ద చక్కటి అందమైన ఒక కమలం మీద శ్రీకృష్ణుడితో పాటు ఒక రకాల్ అంటే కౌహర్డ్. బృందావనంలో వాళ్ళని రకాల్స్ అంటారు. నాట్యం చేస్తూ, నృత్యం చేస్తూ అందంగా ఇద్దరు ठुमक ठुमक पग कुमक कुंज मग चपल चरण हरि आए, मेरे प्राण भुलावन आए, मेरे नयन लुभावन आए, ओहो चपल चरण हरि आए. శ్రీరామకృష్ణ ప్రత్యక్షంగా చూశారు. వెంటనే రికగ్నిషన్, గుర్తుపట్టేశాడు, ఈ అబ్బాయి అతను వస్తున్నాడు, శ్రీకృష్ణుడి తోటి బాలుడు వస్తున్నాడు, ప్లేమేట్. అప్పుడు రాఖాలని పేరు వినిన వెంటనే శ్రీరామకృష్ణుడికి ఆనందం. సో Ramakrishna's relationship with Rakhal was always mystical. We cannot understand this with our limited minds. మన మంద బుద్ధితో, ప్రాపంచిక బుద్ధితో ఇది అర్థం చేసుకోలేము. Pure mind only can understand this mystical visions that Sri Ramakrishna had, that Swami Brahmananda Ji had. ఒకరోజు శ్రీరామకృష్ణ తెలిసిపోయింది రాఖాలు ఆకలితో ఉన్నాడని. వెంటనే ఏ మొహమాటం లేకుండా గంగానది ఒడ్డుల నించొని, గౌరదాసి నా రాఖాలకు ఆకలి వేస్తుంది, ఏమైనా తీసుకురా అరుస్తున్నారు శ్రీరామకృష్ణులు. రాఖాల్ felt so embarrassed. All are listening. Why Sri Ramakrishna is shouting like that? Then within a few minutes a boat is coming with Balram Bose and Gauradasi, Gauri Ma. మిఠాయిలు తీసుకొని వచ్చి, తిను రాఖాల్ చూడు, గౌరదాసి తీసుకొచ్చింది. నాకు ఆకలి వేస్తుంటే ప్రపంచం అంతా మీరు అడ్వర్టైజ్ చేయాలా? ఏముంది దాంట్లో? నీకు ఆకలి వేస్తుంది సత్యం కదా, దాంట్లో మొహమాటం ఎందుకు? తిను ఫస్ట్ మాట్లాడుతూ. అతి అద్భుతం, వండర్ఫుల్ వాజ్ దట్ లీలా. సో ఒకరోజు శ్రీరామకృష్ణులు రాఖాలకు చెప్తున్నారు, నా కాళ్ళు కొంచెం నూనెతో మసాజ్ చేయి. రాఖాల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎ జమీందారీ ఫ్యామిలీ. Anand Mohan Ghosh was a very rich businessman in Kolkata. His son, మొహమాటం, కాళ్ళు ఒత్తాలి కదా, మసాజ్ చేయాలి కదా. అప్పుడు రామకృష్ణ చెప్తున్నారు, చేసి చూడు, నీకు అమ్మ సాక్షాత్కారం అవుతుంది, అమ్మ నీకు దర్శనం ఇస్తుంది, సాధువులు సేవ చెయ్యి, ఇన్స్టెంట్ రిజల్ట్స్.
అలాగే రామకృష్ణుల వాళ్ళలో ఉండే ఆ అహంకారం, వాళ్ళలో ఉండే నేను గొప్ప కుటుంబంలో పెరిగాను, పుట్టాను అనే ఒక అహంకారం తొలగించారు. అలా అదే విధంగా త్రిగుణాతీతాన్ని కూడా చేశారు రామకృష్ణ. నా పాదాలు కడుగు. కాళ్ళు ఒత్తుతూ ఉంటే, నూనె రాస్తూ ఉంటే, మసాజ్ చేస్తూ ఉంటే జగన్మాత అమ్మాయి రూపంలో, 8 సంవత్సరాల అమ్మాయి రూపంలో శ్రీరాముడి చుట్టూ, మంచం చుట్టూ తిరుగుతుందంట. తిరిగి 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 రామకృష్ణ తన్మయమైపోయింది. ఇది చూశారు కానీ కళ్ళతోనే, భౌతిక ఈ చర్మచక్షుతోనే చూశారు రాఖాల్. 18 సంవత్సరాలు అప్పుడు ఇంకంతే. రామకృష్ణుని చూసావా, అమ్మని చూసావా, ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎలాగొస్తుందో తెలుసా నీకు? See the results of serving a holy man. రామకృష్ణుల సన్నిధిలో రాఖాల్ మహారాజ్ తీవ్రమైన సాధనలు చేపట్టాడు. తృప్తి లేదు, ఇంకా ఎక్కువ సాధన చేయాలి, ఇంకా ఎక్కువ అనుభవించాలి, అనుభూతులు కలగాలని, నాకు ఆధ్యాత్మిక అనుభూతులు అని పోట్లాడేవాడు. రామకృష్ణ పేచీ పెట్టేవాడు. ఒకరోజు ధ్యానం చేస్తున్నాడు నహబత్లో, నాట్ మందిర్లో. ఉన్నట్టుండే సుప్రీం కాన్షియస్నెస్ అనుభూతి కలిగింది, అపరోక్ష అనుభూతి. ఆ భయంతో మళ్ళీ పారిపోయాడు. ఏమిటా ఆ గ్రాండ్యూర్, ఏమిటి ఆ కాస్మిక్ కాన్షియస్నెస్, ఏమిటి అర్థం కాలేదు. రామకృష్ణకి అర్థమైంది, నువ్వే కదా పేజీ పెట్టావు, నాకు నువ్వే కదా నన్ను ఏడిపించావు, నాకు ఇది కావాలి అది కావాలని వస్తుంటే పారిపోతున్నావే. మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రామకృష్ణ స్వయంగా తీసుకువెళ్ళి, చూడు నీ ఇష్టదేవత అక్కడ కాళీమాత దగ్గర. వాట్ డిడ్ హీ సీ? హిజ్ ఓన్ ఇష్టదేవత ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్. In that way, Sri Ramakrishna was preparing him for the future, transferring all his experiences to Rakhal. So one day, after Sri Ramakrishna's passing away, Brahmanandaji, Turiyanandaji went to Vrindavan. Their intense austerities. Turiyanji used to go and beg food for him. He got only dry bread, not even little chutney or little dal or little curry. Turiyanji cried. Thakur used to feed you with butter. Thakur used to feed you with sweets. You are the playmate of Sri Krishna. But what a sad situation. I am not able to give you little dal, little curry. Sometimes food used to remain like that, always in that high supreme consciousness, in meditation, in samadhi. Turiyanji felt very unhappy. But at the same time, these disciples tested Sri Ramakrishna left, right, center. Are you there? Are you taking care of us? Are you protecting us? Let us test. Then what was their prayer? Tomorrow morning after bath we need hot khichdi and good aloo dum. Let us see. And they sat in meditation, whole night upvas. Morning, finished their bath in the Ganga, came out. Suddenly one man is running. Baba, Baba, I have brought hot khichdi for you. And they were seeing, are you calling us or somebody else? No, you two only. How is it? How? We don't know you. You don't know us. No, I know everything. What happened? Last night, my Ishtadevata Rama came in my dream. With his soft hands, he pushed me when I was sleeping. Tell, my 2 children are hungry. Go and feed them. Make khichdi for them. He told menu also. What items to take, he has told. He has shown me, you two are there on the banks of the Ganga.
Then they went to Sri Ramakrishna and cried, "Oh Lord, you are Jagannatha. You are protecting the world and we try to test you." That was their play with the divine, play with their Ishta Devata, play with their Guru, play with their everything. Tamayo Mata, Tamayo Pita. Tamayo Bandhu means really, Sri Ramakrishna was their mother, father, not just chanting a mantra. So, Swami Brahmaji's birthday, we are celebrating. He was the president of the order for 22 years. 1900, Swamiji appointed him and went to America. Transferred the whole lot to Swami Brahmananda. He is our Raja. Sri Ramakrishna mentioned it. Rakhal has got the capacity to rule kingdoms. He is Raja. From that time, Swamiji used to call him Raja Maharaj. Order is known as Raja Maharaj. In difficult times, testing times, he protected by his spiritual grace. Swami Abhedananda says, love was the dominant theme of his character. No other laws were necessary, but only the law of love. Swami Sharadanandaji says, when I say something, he was the General Secretary. When I say something, you should judge and discriminate. But when Raja says, when Maharaja says something, you may safely accept it as true without the slightest doubt. And the amount of faith that he creates on the living presence of Sri Ramakrishna is manifested through a dialogue between Girish Chandra Ghosh and Brahmanandaji. Girish Chandra Ghosh, Bohemian, a powerful actor, father of Bengali theatre, was very seriously ill. No medicine used to help him. Nothing was saving him. He lost all faith in Sri Ramakrishna. His mind became dull and dry. Many direct disciples came to meet Girish. But when Girish said, Vishwas nahi, Thakur is not there, they all kept silent and did not say anything and went away. So Brahmanandaji came. Same thing he said. Thakur kota hai? Where is Thakur? Where is his grace? Then Brahmanji replies to Girish Chandra Ghosh. Girish himself says, he laughed loudly and said, why worry about it? The waves of the ocean rise high, go down and again rise. Mind is like that. Your present mood is due to the fact that you are about to rise to a much higher level of spirituality. The waves of mind is gathering strength. And he told it with such conviction, Girish Chandra Ghosh says, all my dryness, all my dry mind, my lack of faith, everything disappeared. Once again I began to love Sri Ramakrishna and my mind rose to a very high level. That was Raja Maharaj, that was Swami Brahmananda. So, a young man who was in a bad company, Maharaj told him, before you do anything, please remember me once. The boy gradually gave up his bad habits and became a great saint. And not only his meditation, his fun, his joy, his love for animals, his love for plants, his love for flowers. See, Sri Ramakrishna is walking in the garden. We have to be very, very careful in plucking flowers. And how he took care of the entire Ramakrishna order in his traveling. Once he will go to a center, remember every bit of it. And when somebody goes to Belur Math,
He will ask, what is the growth of the tree? How are the cows in your center? How many plants are there? If that Swami says, if confused, not able to tell, Brahmaji says, see, you should know about your center. So, very meticulous, very particular. The teachings of Sri Ramakrishna, the teachings of Holy Mother, teachings of the scripture, they preserved, protected and shared it with their disciples. And his love for Swami Vivekananda, na bhuto na bhavishyati. Later, one incident, and we'll close. From the library, Swami Brahmanandaji told his disciple to bring one book. Disciple brought that book. He opened the front page, touched it to his head and said, give it back. Second day, bring that book. Disciple brought the book. Again he opened, touched it to his head and gave it back. 3 times, 4 times, 5 times. Maharaj, what are you doing? You are not even studying second page, third page, only front page you are opening and touching to your head and giving it back to the library. Bring the book back again. Disciple brought the book. He opened it and showed it on that book. In the book, in the front cover, was the signature of Swami Vivekananda. Original signature. That he was touching to his head. The Shiva signature. This is my Naren Bhai signature. That was his love, that was his faith in Swamiji, and they continue doing work and they are helping us in many ways. Then one, on this blessed day, historical day, let us pray to Brahmanandaji, to Sri Ramakrishna, Mother and Swamiji, to give us that strength, that Shakti, that Bhakti, that Anandam, to be of service to them as much as possible, so that we will move forward in our spiritual journey. Om Shanti 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 Harihi Om Tat Sat Sri Ramakrishna Arpanamastu.